సార్ నా పేరు బీకే సానంద్. నేను బుక్రా సముద్రంలో కాపురం ఉంటాను. అయితే ఈ సింగళవరం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కావడం వల్ల చాలామంది ఇక్కడొచ్చి సంబంధం లేని వ్యక్తులు, ఈ కాన్స్టిట్యున్సీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులంతా వచ్చి కూడా ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రిజర్వేషన్ అనే పేరుతో నాకు రిజర్వేషన్ ఉంది, నేను ఎస్సీని, నీటి పోటీ చేస్తాను, నేను ఎక్కడున్నా పోటీ చేస్తాను ఇక్కడని ఒక ఆకాంక్షతో కోరికతో ఇక్కడ వచ్చి పోటీ చేసి వాళ్ళ పబ్బం గడుపుకొని వెళ్ళిపోవడం జరుగుతోంది. ఇప్పటివరకు కూడా ఒక గురుమూర్తి తప్ప, చిన్నంపల్లి ఈ నియోజకవర్గం వ్యక్తి గురుమూర్తి సారు తప్ప మిగతా వాళ్ళంతా కూడా వేరే ప్రాంతాల వల్లే ఇక్కడ ఈ సింగళవల నియోజకవర్గం పరిపాలించడం జరిగింది. పరిపాలించి ఏమీ కాని పరిస్థితుల్లో ఈ సింగళవల్ని ఎక్కడి వేసిన గొంగలు అక్కడే పెట్టడం జరిగింది. ఈ సింగళవల్ని చాలా వరకు కూడా నాశనం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ చెరువుని, ఈ రంగనాయకుల చెరువు దాదాపు 4,400 ఎకరాలు ఈ చెరువు. అయితే ఈ చెరువులో నిరంతరం నీళ్లుంటాయి. ఎందుకుంటాయంటే ఈ పైన ఉండే చెరువులు ఎక్కడ నీరు పోయినా, బుక్రాసముద్రం కావచ్చు, అదే తలకలేరు కావచ్చు, అదే నీకు కూతలేరు కావచ్చు, అదేవిధంగా చిత్రావతి కావచ్చు, ఇవన్నీ కూడా నీరు ప్రవహిస్తే ఈ చెరువులోకే వస్తాయి. ఈ చెరువులోకి రావడం వల్ల ఈ చెరువు ఎప్పుడు కూడా ప్రశాంతంగా నీటి వాతావరణంతో ఉంటుంది. అయితే ఇక్కడ చాలా వరకు ఇక్కడ బ్రిడ్జి ఉంది. ఈ రహదారిలో ఈ బ్రిడ్జి దాదాపు 1978 రిజర్వేషన్ వచ్చే నుంచి కూడా వచ్చిన నుంచి కూడా ఇంతవరకు కూడా ఈ బ్రిడ్జిని ఎవరు కూడా ఈ బ్రిడ్జిని హైట్ లేవల్ల ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మాణం చేయాలా, ఒక స్థాయిలో ఈ బ్రిడ్జిని పెట్టాలని ఎవరు ఏ ఆలోచన చేసింది పాపాన పోలేదు. అయితే ఇప్పుడు ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వంలో పద్మావతి గారు ఉన్నప్పుడు 2 కోట్లకి ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పి 2 కోట్లు ప్రపోజల్ పెట్టి గవర్నమెంట్కి పంపించడం జరిగింది ప్రభుత్వానికి. అయితే ఇప్పటి కూడా నిమ్మకు నేను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం 6 కోట్లకి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే 6 కోట్ల రూపాయలు దీన్ని ప్రపోజల్ పంపించారని అంటున్నారు. అయితే ఇంతవరకు ఏమైందో కూడా తెలియదు. కాబట్టి మేము చెప్పేది ఒకటే, ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చేయాలా. ఈ బ్రిడ్జిని నిర్మాణం చేయడం వల్ల గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ మరోబారి అనేక మంది పోలీసులు, అనేక మంది ఉద్యోగస్తులు, అనేక మంది స్టూడెంట్స్, అనేక మంది మహిళలు, కార్మికులు, కర్షకులు అనేక మంది ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఈ ఎమ్మెల్యేలకు ఏమాత్రం వాళ్ళకు పట్టదు. ఎందుకంటే ఆ రోజు వచ్చి ఏదో కంటి తిరుపు చర్య, ఇది చేస్తాం, బాగుంటుంది, చేస్తాం, ప్రభుత్వం మాట్లాడదని చెప్పి కల్లిబుల్లి మాటలు మాట్లాడి చిలక పలుకులు పలికి వెళ్ళిపోతున్నారు తప్ప దీని మీద ఎటువంటి ఆలోచన లేదు వాళ్ళకి. నిరంతరం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వచ్చిన ఎమ్మెల్యే, ప్రతి ఎమ్మెల్యే, ఎందుకంటే వాళ్ళు స్థానికులు కాదు, వాళ్ళు స్థానికేతరులు కాబట్టి ఈ నియోజకవర్గం పట్టించుకోపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఈ నియోజకవర్గం ప్రజలు ఆలోచన చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలా. నిర్మాణం చేయకపోతే రేపు 7వ తారీఖు, జూలై 7వ తారీఖు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నట. ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ బ్రిడ్జి గురించి మాట్లాడి ఈ బ్రిడ్జికి వెంటనే నిధులు మంజూరు చేసి వెంటనే ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని మేము ఆశిస్తున్నాం. అట్లా చేపట్టకపోతే ఖచ్చితంగా 7వ తేదీ ముఖ్యమంత్రి గారు పోయినాక ప్రకటనలో, ఆ సభలో ఈ ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి మన సింగళవల ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ వరకు పుట్టగోసులతో 100 మంది బయలుదేరి పుట్టగోసు ప్రదర్శనతో పోయి మా నిరసన కలెక్టర్ గారికి తెలియపరుస్తామని చెప్పి, ఈ ప్రభుత్వాన్ని తెలియపరుస్తామని మేము తెలుపుతున్నాం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు మీరు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో ఎస్సీలని, ఎక్కడి నుంచో వచ్చే ఎస్సీలని మీరు పెట్టుకొని ఇక్కడ హైడ్రామా నడుస్తూ ఉంది. ఈ హైడ్రామాకు తెరబడాలంటే, మీరు ఈ నియోజకవర్గంలో మీరు అభివృద్ధి చేయాలంటే, నిజంగా మీకు మనసుంటే, నిజంగా మీకు ఎస్సీ నియోజకవర్గం మీకు చేయాలని ఆకాంక్ష ఉంటే చంద్రబాబు మీరు ఖచ్చితంగా రేపు మీరు ఇక్కడ జరగబోయే సభలో మీరు ఈ బ్రిడ్జి గురించి ప్రకటన చేయాలని చెప్పి మరోసారి తెలియపరుస్తున్నాం. జై భీమ్.